హాయ్ అండి. ఈరోజు గ్రూప్స్లో భాగంగా మనం గ్రూప్ 2 మెయిన్గా కరెంట్ అఫైర్స్ చూద్దాం. మన ఏపీ కరెంట్ అఫైర్స్ ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి మనకి నీతా అంబానీ గారికి అయితే బాలల ఉన్నతికై పెట్టుబడి పెట్టడంలో లక్ష్యంగా అందులోనూ ఈమెకి నెంబర్ 1 ర్యాంక్ అయితే వచ్చిందండి. ఎందుకు వచ్చిందంటే ఈమె ఏం చేశారంటే ఒక ఫార్చ్యూన్ ఇండియా సంస్థ ఉంది మనకి. దాని ప్రధాన కార్యక్రమం ఏంటంటే అత్యంత మహిళలు సాధికారత ఎవరైతే సాధించారో, మహిళల గురించి కృషి చేశారో వాళ్ళకి ఈ అవార్డు అనేటటువంటిది మనకి ఫార్చ్యూన్ ఇండియా అనేటటువంటిది ఇస్తుందన్నమాట. అందులోని భాగంగా మనకి నీతా అంబానీ గారికి అయితే ఈ యొక్క అవార్డు అయితే వచ్చిందనమాట. దీనికి ఎంపికయ్యారు ఫార్చ్యూన్ ఇండియా నెంబర్ 1గా. జస్ట్ ఇదొక ఇనిషియేటివ్గా గుర్తుంచుకోండి. మహిళలకు సంబంధించిన కాబట్టి మనం ఈ ఆర్టికల్ని అయితే యాడ్ చేసాం. ఇది మనకు పాలిటీలోకి వెళ్ళిపోతుంది. కరెంట్ అఫైర్స్లో భాగంగా ఏమిటంటే రీసెంట్గా మనకి ఒక కేంద్రం ఏం చేసిందంటే 130వ రాజ్యాంగ సవరణ బిల్ అయితే చేసిందండి. కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 130. ఈ యాక్ట్ ప్రకారం ఏం చేసిందంటే కనీసం మనకి యాక్ట్లో మార్పు చేసింది అనమాట. ఎందుకంటే ప్రతిపక్షాల నుంచి విమర్శలు రావడంతో ఈ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్లులో మనకి కొన్ని మార్పులు అయితే చేశారనమాట. ఏంటంటే ఆ మార్పులు చేయడానికి ఏ కమిటీ మనం చేస్తుందంటే పార్లమెంటరీ కమిటీ అయితే చేస్తుంది. సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఇదైతే మనకు చేస్తుందన్నమాట. దీనికి ఎవరు అధ్యక్షుడిగా ఉన్నారంటే మనకి ప్రీవియస్ ఆమె ఎంపీ, బీజేపీ ఎంపీ, అలాగే ఐఏఎస్ కూడా. ఆమె అయితే దీనికి అధ్యక్షుడిగా ఉన్నారనమాట. ఎవరంటే అపరాజిత సారంగి. ఈమెకి ఈ యొక్క బిల్లుకైతే మనకి ఈ అధ్యక్షులుగా ఆమె అయితే ఉన్నారనమాట. ఇందులో మనకి ఏం చెప్తున్నారంటే మెయిన్ ఉద్దేశం ఏమిటంటే మెయిన్గా మనకి ఈ బిల్లు యొక్క ఉద్దేశం 130వ రాజ్యాంగ సవరణ బిల్లు అయితే మెయిన్ ఉద్దేశం ఏమిటంటే మనకి ఇక్కడ ఇంతకుముందు తీవ్ర నేరము అనేటటువంటిదిగా దీన్ని పేరైతే పెట్టారనమాట. తీవ్ర నేరం చేసినట్లయితే 30 రోజుల్లో కనీసం 30 రోజుల్లో మనకి ఆ జైల్లో కానీ ఉంటే ప్రధానమంత్రి అవ్వచ్చు, పిఎం కానీ, సీఎం కానీ, మంత్రిమండలి కానీ ఎవరైనా అటువంటి నేరారోపణ కానీ ఉన్నట్లయితే 30 రోజులు కానీ ఉన్నట్లయితే జైల్లో ఆటోమేటిక్గా వాళ్ళ యొక్క పదవి అయితే రద్దు అవుతుంది అని ఇంతకుముందు ఉండేది. ఇప్పుడు దీన్ని ఏం చేశారంటే ఈ సిఫార్సు చేసిందనమాట ఈ సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఏం చేసిందంటే కొన్ని సిఫార్సులు చేసింది. తీవ్ర నేరాలని అనొద్దు, కనీసం 5 ఏళ్ళు శిక్ష పడేటటువంటిగా ఉంది కదా, అలా అనండి, ఈ బిల్లును కొంచెం మార్చండి, ఇలా పెట్టండి అని చెప్పింది అనమాట. బిల్లు యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే తీవ్ర క్రిమినల్ నేరాలు అనే పదాన్ని మరి కొంచెం విస్తరించింది అనమాట. అంటే 5 ఏళ్లకు మించి జైలు శిక్ష పడటానికి అవకాశం ఉండేటటువంటి తీవ్రమైన నేరాలుగా పేర్కొనాలని సూచించింది. అయితే ఇందులో ఇంకొక కండిషన్ ఏంటంటే సస్పెన్షన్ సరిపోతుంది, వాళ్ళ యొక్క పదవి రద్దు అవ్వదు అని మార్పు అయితే చేసిందనమాట. ఈ నెల 17న అయితే దీన్ని సబ్మిట్ చేయడానికి రెడీగా ఉంది. మరి బిల్లు ఏమవుతుందో చూడాలి. దాని గురించి ఆర్టికల్ అండి. అలాగే ఒకవేళ మనకి 30 రోజులు జైల్లో ఉన్నారు, అయితే ఆయన పదవి అయితే పోదు, సస్పెన్షన్ అయితే వర్తిస్తుంది. ఒకవేళ నేరారోపణ అనేటటువంటిది నిజమైతే సస్పెన్షన్ అనేటటువంటిది కొనసాగుతుంది. ఆ నేరారోపణ అనేటటువంటిది ఆయన చేయలేదు అని నిరూపణ అయిందనుకోండి, సస్పెన్షన్ ఎత్తేసి యాజ్ ఇట్ ఈజ్గా పదవిలో అనేటటువంటిది కొనసాగుతుంది అనమాట. అది ఈ యొక్క బిల్ అనమాట మనకి. అలాగే మెయిన్ కండిషన్ ఇందులో ఏమిటంటే మనకి తొలగింపు వద్దు, సస్పెన్షన్ చాలు అనమాట. అదే వీళ్ళు మెయిన్గా చేశారు. మరి ప్రతిపక్షాలు ఒప్పుకుంటాయో ఏంటో చూడాలి మనం. తర్వాత ఆర్టికల్ మనకు వచ్చేసి ఎన్నికల కమిషన్ 324 ప్రకారం మనం చూసుకోవచ్చు. ఎన్నికల కమిషన్ గురించి అనేటటువంటి గురించి గత 20 రోజులు బట్టి మనం చూస్తూనే ఉన్నాం.
ఇందులో ఏంటంటే చాలా చిక్కులైతే ఉన్నాయన్నమాట. అయితే మనకి 14వ తారీఖు గడువైతే విధించింది. ఇంకొక 2, 3 రోజులే సమయం అయితే ఉంది. ఇంతవరకు బిఎల్ఓలు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఆ యొక్క ఫామ్స్ అయితే ఇచ్చారు, కానీ వాళ్ళు ఇంకా తిరిగి ఇవ్వలేదన్నమాట. ప్రజలు 14 రోజుల నుంచి 15 రోజులు టైం ఇచ్చారు, ఇంకా ప్రజలైతే తిరిగి ఇవ్వలేదు. అయితే ఇవ్వలేదు కానీ మన యొక్క బిఎల్ఓ ఆఫీసర్స్ ఏం చేస్తున్నారంటే ఇచ్చినా ఇవ్వకపోయినా కరెక్ట్ అన్నీ మేము ఇచ్చేసాం, అన్నీ వచ్చేసాయని సబ్మిషన్ అయితే చేసేస్తున్నారనమాట. ఇందులోని ఇంకా మనకు మెయిన్ కారణాలు ఏంటంటే 3 సార్లు మినిమం అనేటటువంటి బిఎల్ఓ ఆఫీసర్స్ వెళ్ళాలన్నమాట. ప్రజల దగ్గరికి వెళ్ళి ఆ యొక్క ఫామ్స్ నింపి వాళ్ళ యొక్క ఆధారాలన్నిటి కూడా 2002 ప్రకారం ఓటర్ జాబితా ప్రకారం వాళ్ళని వెరిఫై చేసి ఆ లిస్టులో యాడ్ చేయాలన్నమాట. ఇవేవి చేయకుండా డైరెక్ట్గా ఏం చేస్తున్నారంటే పత్రాలు ఇచ్చేస్తున్నారు, వెనక్కి వచ్చేస్తున్నారు. కొంతమంది ఏం చేస్తున్నారంటే బూత్ లెవెల్లో రాజకీయ పార్టీ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క బూత్ లెవెల్ కమిటీ సభ్యులు ఉంటారు, వాళ్ళతో పత్రాలను అయితే పంపిణీ చేస్తున్నారు. ఇంకొంతమంది ఏం చేస్తున్నారంటే ఇవ్వకుండానే ఇచ్చేస్తున్నామని చెప్తున్నారు. ఇలా చాలా విధాలుగా ఏమవుతుందంటే అనేటటువంటి ప్రక్రియ కరెక్ట్గా జరగట్లేదు అనేసి చెప్తున్నారు. అలాగే మనకి ఇంకా డిజిటలైజేషన్ ఇంకెన్ని కావాలంటే 54,76,000 పైచిలకైతే ఇంకా ఉన్నాయన్నమాట. అయితే ఇంకా వెనక్కి రావాల్సినవి ఇంకా ఎక్కువగా ఉన్నాయి అని చెప్తున్నారు. ఒకవేళ గడువులోపుగానే ఇవ్వకపోతే ఏమవుతుంది, ఓటు హక్కు అనేటటువంటిది కోల్పోవడానికి అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఇంకా కొంతమంది ఏంటంటే వాళ్ళు పట్టణాల్లో ఉంటున్నారు, గ్రామాల్లోనూ కూడా ఉంటున్నారు. వీళ్ళకి 2 దగ్గరలో ఓటు ఉంటుందన్నమాట. మరి 2 దగ్గరలో ఓటు ఉన్నప్పుడు పట్టణాలకి వీళ్ళు ఉంటున్నారు కదా, ఈ పట్టణాల్లోన బిఎల్ఓ ఫామ్ ఇక్కడ ఇస్తున్నారు, గ్రామాల్లో వాళ్ళకి ఓటు ఉంటుంది కదా, ఇక్కడ కూడా బిఎల్ఓ ఫామ్స్ అనేటటువంటి వారు బిఎల్ఓ వాళ్ళు వచ్చి ఫామ్స్ ఇచ్చేస్తున్నారు. ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఇక్కడ యాక్సెప్ట్ చేస్తున్నారు, ఇక్కడ లేరు కాబట్టి ఇది క్యాన్సిల్ చేస్తున్నారు. అప్లోడ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే క్రాష్ అనేది అవుతుంది. ఇది కూడా ఒక ఇబ్బందులు ఇలా చాలా ఇబ్బందులు అయితే ఉన్నాయి. మొత్తానికైతే ఈ యొక్క సబ్మిషన్ అనేటటువంటిది ఏమవుతుందో మనకి చూడాలి. ఇంకా డిజిటలైజేషన్ ఇంకా చాలా టైం పడుతుంది. 54 లక్షలు ఎంత ఆషామాషి కాదు. కాబట్టి ఈ ప్రక్రియ ఏమవుతుందో, ఏమైనా కేంద్రం పొడిగిస్తుందా? మన రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే మనం కూడా 4 కోట్ల పైచిలకు ఓట్లు అయితే ఉన్నాయి. అందులోన దాదాపు 99% అయితే కంప్లీట్ చేసేసామని అప్లికేషన్ అయితే అప్లోడ్ అయితే చేసేసామని చెప్తున్నారనమాట. మరి ఏంటనేది మనకి ఈ యొక్క 14 ఇంకా 2-3 రోజులు ఉంది కదా, తర్వాత అయితే ఎన్నికల కమిషన్ ప్రెస్ నోట్ ఇస్తుంది. దాన్ని బట్టి మనం డిస్కస్ చేద్దాం. ఒకవేళ మనకి ఏమైనా డౌట్లు ఉన్నాయనుకోండి, మీ యొక్క ఓటు అనేటటువంటిది నమోదయ్యిందా లేదా అని మనం తెలుసుకోవాలంటే ఏం చేయాలంటే మనం డైరెక్ట్గా అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళిపోవాలన్నమాట. ఓకేనా? అఫీషియల్ వెబ్సైట్ ఏంటంటే మనకి ఓటర్స్.ఈసీ ఎన్నికల కమిషన్ కదా, ఎలక్షన్ కమిషన్. ఓకేనా? ec.government.in ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మనకు అక్కడ మన ఓటర్ కార్డు ఐడి ఇచ్చేసి అది ఆధార్తో లింకప్ కానీ ఉంటే మన మొబైల్ నెంబరు మనకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ చెక్ చేసుకోగానే మనకి డిస్ప్లే అవుతుంది అనమాట. మన ఓటు యాడ్ అయిందా లేదా, 2002 ప్రకారం అప్డేట్ అయిందా లేదా అనేవన్నీ కూడా అక్కడ మనం చూసుకోవచ్చు అనమాట. వెబ్సైట్ కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇథనాల్ ప్రయాణంలో ముందుకెళ్ళేది ఎలా అని అంటున్నారు. ఏంటి ఇథనాల్ ప్రయాణం? మనకు తెలుసు, మన నితిన్ గడ్కరీ రోడ్డు మనకి మంత్రి. ఓకేనా? ఆయన మనకి ఏం చెప్తున్నారంటే మొన్న రీసెంట్గా కిందటి నెల జూన్ 13న ఆయన ఒక ప్రకటన అయితే రిలీజ్ చేశారనమాట. ఏంటంటే ఇథనాల్ 100 అని, అంటే ఇక పెట్రోలు డీజిల్ బైక్స్ అనేవి కానీ అలాగే కార్లు కానీ ఏవి ఇక ఉండవు, ఈ 100 ఇథనాల్తోనే 100% నడుపుతాము అని ప్రకటన అయితే చేశాడు. ఆ ప్రకటన వెనక మనం ఒకటి గ్రహించాలి, అది సాధ్యమవుతుందా, ప్రస్తుత పరిస్థితుల్లో మనకి సాధ్యమవుతుందా లేదా అనేటటువంటిది ఈ ఆర్టికల్ అనేటటువంటిది అనమాట. ఆ కోవకు చెందింది. ప్రస్తుతం అయితే మనకి E20 అయితే నడుస్తుంది. ఇథనాల్ను మనం బ్లెండ్ చేస్తున్నాం, అంటే కలుపుతున్నాం. పెట్రోల్లో అయితే 20%,
డీజిల్ అయితే 5% అయితే కలిపి ప్రస్తుతానికి బళ్ళు అయితే సపోర్ట్ చేస్తున్నాయి. ఆ యొక్క ఇంజిన్స్ అవ్వచ్చు అన్నీ కూడా. అయితే మనం కానీ గమనించుకున్నట్లయితే ఈ యొక్క ఇథనాల్ లేదా బయోఫ్యూయల్స్ అంటాం. బయోఫ్యూయల్స్ యాక్ట్ మనం 2018లో తెచ్చుకున్నాము. ఇంతకు ముందే ఇది ఉంది, కానీ 2018లో వీళ్ళొచ్చి అప్డేట్ ఇచ్చారనమాట. అప్డేట్ చేశారు, కొన్ని లక్ష్యాలు కూడా పెట్టుకున్నాం. తర్వాత 2022లో ఒకసారి అమెండ్మెంట్ కూడా ఈ యొక్క యాక్ట్ కింద చేశారనమాట. అయితే ఇక్కడ వచ్చేటటువంటి ఆర్టికల్ ఏంటంటే మనకి ఈ యొక్క E20 ప్రస్తుతానికైతే నడుస్తున్నాము. ఒకవేళ E30కి వెళ్ళాలంటే ఇప్పుడున్న బైక్స్ అవ్వచ్చు, కార్లు అవ్వచ్చు, 35 కోట్ల బైకులు, కార్లు మన దేశంలో అయితే ఉన్నాయి అని మనకి లెక్కలు అయితే చెప్తున్నాయి. మరి ఈ 35 కోట్లలో ఎన్ని బళ్ళు సపోర్ట్ చేస్తాయి? E20 నుంచి E30కి వెళ్ళాలంటే ఇథనాల్ని ఒక 10% పెంచితేనే బైకులు కానీ కార్లు కానీ సపోర్ట్ చేయవు. ఎందుకంటే ఆ ఇంజిన్లు అలా డిజైన్ చేశారు. అలాగే మనకి ఈ యొక్క ఇథనాల్ కానీ చూసుకుంటే మనకి 2023 తర్వాత బళ్ళు ఏవైతే మ్యానుఫ్యాక్చరింగ్ చేశారో అవి దాదాపు ఒక 10% సపోర్ట్ చేయగలవు. ఇథనాల్ బ్లెండ్ చేయొచ్చు, అంటే E30 వరకు సపోర్ట్ చేస్తాయి. మరి మనం E100 అయితే మన నితిన్ గడ్కరీ గారు అయితే ప్రకటన ఇచ్చారు. మరి E100 అంటే ఒక తరమే పడుతుంది, దాదాపు 40 నుంచి 50 సంవత్సరాలు అయితే పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఉండేటటువంటి వాహనాలను మనం రీప్లేస్ చేయాలి. రీప్లేస్ అనేటటువంటిది అంత ఆసమాస అనేటటువంటిది కాదు. అలాగే ప్రస్తుతం ఉన్న డిమాండ్ ఎంత ఉంది, సప్లై ఎంత ఉంది, ఎకనామిక్ టర్మ్స్లో ఇది మనకు చాలా ఇంపార్టెంట్. మనకున్న ఇప్పుడు చూసుకుంటే డిమాండ్ ఎంత ఉందంటే దాదాపుగా మనకి 1200 కోట్ల లీటర్లు అయితే మనకి డిమాండ్ అయితే ఉందన్నమాట. అయితే ప్రస్తుతం మన దగ్గర ఎంత ఉత్పత్తి చేస్తున్నామని అంటున్నారు? 2000 కోట్ల లీటర్లు అయితే చేస్తున్నారన్నమాట. అయితే ఇటువంటిది మనకి చూసుకోండి, మనమంటే సంస్థలు అనేటటువంటి ఉత్పత్తి ఎంత చేస్తున్నాయి? 2000 కోట్ల లీటర్లు అయితే ఉత్పత్తి చేస్తున్నాయి. సప్లై ఉంది, మరి డిమాండ్ ఎంత ఉంది? గిరాకీ దీనికి ఎంత ఉంది? 1200 లీటర్లే మనకు కావాలి, 1200 కోట్ల లీటర్లే కావాలి. మరి మిగతాది 800 పరిస్థితి ఏంటి? వృధాయే కదా. అంటే ఈ సంస్థలు ఏమంటున్నాయంటే మాకు లాస్ వస్తుంది, సప్లై చేసి ఇదేం చేసుకోవాలి అనేటటువంటిది కూడా మనకి ఇక్కడ ఒక పాయింట్. అలాగే ప్రస్తుతానికి మనం చూసుకుంటే దాదాపుగా 2014 నుంచి 2025 వరకు మనం 1,00,000 కోట్ల విదేశీ మారక ద్రవ్యాన్ని అయితే మేము సేవ్ చేసాము అని చెప్తున్నారు నితిన్ గడ్కరీ గారు. మంచిదే, ఎందుకంటే మనం ఇలా బయోఫ్యూయల్స్ వాడటం వల్ల కర్బన ఉద్గారాలు అయితే తగ్గుతాయి. తద్వారా మనకి 2070 మనకి నెట్ జీరో ఎమిషన్స్ అయితే మనం రీచ్ అవ్వడానికి ఇది ఒక అవకాశం అయితే ఉంటుంది. ఆ కోవలో కూడా మనం ఈ ఆర్టికల్ మనం చూడొచ్చు అనమాట. అయితే దాదాపుగా మనం చూసుకుంటే దీనికి మనం ముందున్న వే ఫార్వర్డ్ ఏంటి? వే ఫార్వర్డ్ మనం ఏం చెప్పుకోవచ్చు? అయితే గిరాకీ కల్పించాలి, సప్లై ఉంది, డిమాండ్ కల్పించాలి. మరి డిమాండ్ కల్పించాలంటే ఏం చేయాలి? ప్రభుత్వాలు అనేటటువంటివి ప్రోత్సాహకాలు కల్పించాలి. ప్రోత్సాహకాలు కల్పిస్తే ఇవి ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉన్నాయి, ఎలక్ట్రిక్ వెహికల్స్కి బదులు ఇవే ఉన్నాయి. ఈ యొక్క ఇథనాల్ బ్లెండింగ్ ఏదైతే చేస్తున్నామో ఇటువంటివి కానీ మీరు కొన్నట్లయితే మేము 20-30% మీకు డిస్కౌంట్ అయితే ఇస్తాము, సబ్సిడీలు ప్రకటిస్తామని చెప్తే అప్పుడు డిమాండ్ అనేటటువంటిది పెరుగుతుంది, సప్లైకి తగ్గట్టుగా ఉంటుంది, అప్పుడు ఎకానమీ గ్రోత్ అనేటటువంటిది బాగుంటుంది. ఆ విధంగా మనం ఈ యొక్క ఇథనాల్ అనేటటువంటిది చూడాలన్నమాట. అదేవిధంగా మనకి ప్రస్తుతానికి చూసుకుంటే మనకి 2014లో చూసుకుంటే ఎంత శాతం మనకి కలుపుతున్నామంటే దాదాపు 1.5% ఉండేది అనమాట. అటువంటిది ఇప్పుడు మనం చూసుకుంటే చాలా ఇంప్రూవ్మెంట్ అయితే అయ్యామన్నమాట, దాదాపు 20%కి అయితే పెంచుకోగలిగాం. ఇది మనకి మెయిన్ పాయింట్స్ కింద మనం చెప్పుకోవచ్చు. అయితే ముందుకు చాలా సంస్థలు వస్తున్నాయి. ఏంటి? ఈ యొక్క ఇథనాల్ను ఫ్యాక్టరీస్ అయితే మేము కర్మాగారాలు అయితే నిర్మిస్తాము అని అయితే చెప్తున్నారు. కొంతమంది పారిశ్రామికవేత్తలు అయితే ముందుకు వస్తున్నారు. మెయిన్గా మరి ఈ ఇథనాల్ మనం ఎలా తయారు చేసుకోవచ్చు? ఫస్ట్ జనరేషన్ ఫేజ్ చూసుకుంటే మనము మొలాసిస్ అవ్వచ్చు, వంట చెరుకు అవ్వచ్చు, విరిగిపోయిన
విరిగిపోయిన బియ్యం అవ్వచ్చు, ఇటువంటి వాటిని ఉపయోగించి మనం ఈ ఎథనాల్ అనేటటువంటిది తయారు చేస్తాం ఫస్ట్ జనరేషన్ ఫేజ్ తీసుకుంటే. అదే సెకండ్ జనరేషన్ ఫేజ్ మనం తీసుకున్నాం అనుకోండి, మరి కొంచెం ముందుకెళ్తాం. జీవ వ్యర్థాలు, అలాగే మనకి పంట వ్యర్థాలు. పంట వ్యర్థాలు అంటే మనకి ఏంటంటే పంజాబ్ హర్యానా ప్రాంతంలో తీసుకోండి, దాదాపుగా మనకి 3 కోట్లకు పైచిలుకు లక్షల టన్నుల గడ్డి అయితే వృధా అవుతుందన్నమాట. దీన్ని మనం ఫ్యాక్టరీలకు కానీ తరలిస్తే ఆ ఫ్యాక్టరీల ద్వారా మనకి దాదాపుగా 2000 లీటర్లు 2000 లీటర్లు అయితే మనకి కోట్ల లీటర్లు 2000 కోట్ల లీటర్లు అయితే ఉత్పత్తి చేయొచ్చు ఇథనాల్ని. తద్వారా మనకి 100% అయితే రీచ్ అవ్వడానికి ఇదైతే సహకారం అనేటటువంటిది లభిస్తుంది అని మనం చెప్పుకోవచ్చు. పరిశ్రమలకి ఊతమివ్వాలి. ఇది ఈ యొక్క ఆర్టికల్ యొక్క మెయిన్ ఉద్దేశం అండి. అయితే మరి ఇది అవకాశం ఎంతవరకు ఉందో మనం చూడాలి. ప్రస్తుతం అయితే చాలా దేశాలు E100 అయితే చేస్తున్నాయి. అలాగే మన భారతదేశంలో కూడా తేవాలని చూస్తున్నాం. అయితే మన భారతదేశం ఏంటంటే ఇటువంటి వీటికి సడన్గా అడాప్షన్ అంటే కొంచెం కష్టంగా అవుతుంది. దశల వారీగా మనం ఏం చేయాలంటే ఇటువంటివి యాడ్ చేస్తూ ఉండాలి. E20 చేస్తున్నాం ప్రస్తుతానికి, E30కి వెళ్ళాలి. అలా ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ వెళ్తే ప్రజలు కూడా దీన్ని అర్థం చేసుకొని అడాప్షన్ చేసుకోవడానికి బాగుంటుంది, వేగంగా తీసుకుంటారు అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఆర్టికల్ కానీ మనం చూసుకుంటే చూడండి, ఇక్కడ మనకి స్థానిక సంస్థలకైతే నిధుల యొక్క కొరత అయితే ఎక్కువగా ఉంటుంది. అందువల్ల మన ఏపీ ఏం చేస్తుందంటే మీరే నిధుల్ని జనరేట్ చేసుకోండి అని ప్రభుత్వం అయితే అనుమతి ఇచ్చింది అనమాట. అయితే వాళ్ళలా నిధులు అనుమతి చేసుకుంటారంటే వాళ్ళ దగ్గర ఉన్న గవర్నమెంట్ సెక్యూరిటీ బాండ్స్ని పెట్టి ఇన్ని కోట్లు అయితే మున్సిపల్ బాండ్లు పెట్టి 1100 పైచిలుకు కోట్లు అయితే తెచ్చుకుంటున్నారనమాట. దీనికి ఆమోదం అయితే లభించింది. ఇంకో కండిషన్ ఏం పెట్టిందంటే గవర్నమెంట్, మీరు తెచ్చుకున్న డబ్బులు మీరే కట్టుకోవాలి, రేటింగ్స్ ఏవైనా అన్నీ మీరే చూసుకోవాలని కూడా చెప్పింది అనమాట. అయితే దీనికి మన నోడల్ ఏజెన్సీగా ఎవరు ఉంటారంటే రాష్ట్ర అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అసెట్ మేనేజ్మెంట్ అనేటువంటి వారు ఇదైతే మనకి కండక్ట్ చేస్తున్నారనమాట. వాళ్ళ యొక్క ఆధ్వర్యంలోనే మన యొక్క ఈ మున్సిపల్ బాండ్లు అయితే ఉంటాయి. తద్వారా మనకేమవుతాయంటే వాళ్ళ యొక్క వసతులను మెరుగుపరుచుకోవడానికి అవకాశం ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు మున్సిపల్లో మనకు మెయిన్ ఏంటంటే పారిశుద్ధ్యం అనేటటువంటి ఇంపార్టెంట్. అలాగే వాటర్, నీరు అనేటటువంటిది కూడా ఇంపార్టెంట్. ఇటువంటివి తీర్చుకోవడానికి బాండుల రూపంలో డబ్బునైతే సంపాదించుకుంటున్నారు. ఇది మంచిదే. అయితే ఇప్పుడు 1-2 మున్సిపల్ బాండ్లు రిలీజ్ చేస్తే ఎవరూ తీసుకోరు, నమ్మకం ఉండదు. అందుకే ప్రభుత్వం ఏం చేసిందంటే వీళ్ళందరినీ ఒక పూల్గా ఉమ్మడిగా వీళ్ళందరినీ కలిపి ఉమ్మడిగా బాండ్లని రిలీజ్ చేస్తుందన్నమాట. తద్వారా ఏమవుతుంది, మనకి ఎక్కువ బాండ్లు ఒకేసారికి రిలీజ్ అవ్వడం వల్ల మనకి ఏమవుతుందంటే నమ్మకం పెరిగి బాండ్ల కొనుగోలు ధర అనేటటువంటిది జరుగుతుంది. తద్వారా మున్సిపల్ అవ్వచ్చు, పట్టణ నగరపాలక సంస్థలు అవ్వచ్చు, పురపాలక సంస్థలు అవ్వచ్చు, మార్కెట్లోనే నిధులు సమీకరించి తద్వారా వీళ్ళు ఆర్థికంగా ఎదగడానికి అవకాశం అనేటటువంటిది ఉంటుంది అని మనం చెప్పొచ్చు ఈ ఆర్టికల్ ద్వారా. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్. డిఫెన్స్ సెక్టార్ INS మహేంద్రగిరి. ఇది మనకి ఆత్మనిర్భర్ భారత్కు చిహ్నం అని చెప్తున్నారు రాజ్నాథ్ సింగ్ గారు, రక్షణ మంత్రి గారు. అయితే మనకు తెలుసు ప్రాజెక్ట్ 17Aలో భాగంగా మనకి దాదాపుగా 7 షిప్స్ అయితే మనకి రెడీ అవుతున్నాయి. ఆల్రెడీ ఇప్పటికే ఒక 5 షిప్పులు అయితే జాతికైతే అంకితం చేశారనమాట. ఇది 6వది అయితే అవుతుంది. మరి ముందు ఉన్నవేంటి మనకి ఇంపార్టెంట్. INS మొదటి శ్రేణిది ఏంటి, INS నీలగిరి. అలాగే ఇది కిందటి సంవత్సరం 2025 మనకి ఇది జాతికైతే అంకితం చేయడం జరిగింది. ఇప్పుడు 2025 INS నీలగిరి అనమాట, ఏప్రిల్ ఆ సమయంలో. మరి అదే సంవత్సరం 2025 ఆగస్టులోనే మరో 2 అయితే జాతికి అంకితం చేసాం. ఏంటి మనకి అవి INS తారాగిరి ఒకటి, INS హిమగిరి ఒకటి. ఈ 2 కూడా మనం అదే సంవత్సరంలో కిందటి సంవత్సరంలోనే మనం జాతికి అంకితం చేసాం. అంటే అవన్నీ కూడా ఇప్పుడు వాయుసేనకి ఇది ఒక బలంగా చెప్పుకోవచ్చు.
ఇప్పటికి ఇక్కడికి 3 అయ్యాయి. మరొక 2 ఈ సంవత్సరం రీసెంట్గా కిందటి నెల మనం ఐఎన్ఎస్ దునగిరి చేసాము కిందటి నెల జూన్లో. ఓకేనండి. ఐఎన్ఎస్ దునగిరి అనేటటువంటిది ఇంపార్టెంట్ అనమాట. ఇలా మనం ఏంటంటే ఇది ఇన్నోది 6వది అనమాట. మహేంద్రగిరి ఒకటి, ఇది 6వది. ఇలా ఈ నెలలో నిన్నటిన ఇది కూడా భారత వాయుసేనలోకి అయితే వచ్చింది. దాదాపు ఇది 75% అయితే స్వదేశీ పరిజ్ఞానంతోనైతే రూపొందించింది. తద్వారా శత్రువుల యొక్క పరిస్థితులని స్థితిగతులని అర్థం చేసుకొని శత్రువుల యొక్క రాడార్కి చిక్కకుండా శత్రువుల మీదకి దాడి చేసేటటువంటి కెపాసిటీ సామర్థ్యం మనకి ఈ యొక్క ఐఎన్ఎస్ మహేంద్రగిరి సొంతము అని మనం చెప్పొచ్చు. అలాగే ఇది ఒక బలమైనది అని కూడా చెప్పొచ్చు. దాదాపుగా దీని స్పీడ్ 28 నాటికల్ మైన్స్ అయితే వేగంగా వెళ్ళగలదు అనమాట. ఒక నాటికల్ మైన్ అంటే దాదాపుగా మనకి 1.8 కిలోమీటర్స్ అనమాట. అంటే దాదాపు 2 కిలోమీటర్లు అనమాట 1 నాటికల్ మైన్ అంటే. కాబట్టి ఇది ఒక మన ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంకి అయితే సంబంధించింది. ఇక్కడైతే తూర్పు నావికాదళంలో అయితే దీన్ని అంకితం చేశారు. అలాగే ఇది మనకి గోవా వాళ్ళకి సంబంధించింది. ఓకేనండి. వాళ్ళైతే దీన్ని నిర్మించడం అయితే మనకి జరిగిందనమాట. మస్గావ్ డాక్ షిప్ యార్డ్. ఓకేనండి. ఇదే ఈ కోణంలో మనం దీన్ని చూసుకోవాలన్నమాట. అయితే ప్రస్తుతానికి మనకి నోస్కోవా అనేటటువంటిది మనకి చెక్ రిపబ్లిక్ ఆమె వింబుల్డన్ మొదటి టైటిల్ అయితే కొట్టింది. గ్రాండ్ స్లామ్ మనకి 4 ఉంటాయి తెలుసు. అందులో మొదటిది ఆస్ట్రేలియా ఓపెన్, సెకండ్ది మనకి ఫ్రెంచ్ ఓపెన్, థర్డ్ మనకి వింబుల్డన్, ఫోర్త్ మనకి యునైటెడ్ స్టేట్స్ యుఎస్ ఓపెన్ అని అంటామన్నమాట. ఇలా మనకి 4 గ్రాండ్ స్లామ్స్ ఉంటాయి. అందులో ఇది 3వది అనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి జరుగుతున్నది ఇది 3వది. ఇది లేడీస్లో అయితే ఎవరు కొట్టారంటే నోస్కోవా అనేటటువంటి వారు కొట్టారు. ఈమె చెక్ రిపబ్లిక్ సంబంధించిన ఆమె అనమాట. ఈమె ఫైనల్లో కూడా చెక్ రిపబ్లిక్ ఈమె ఓడించారనమాట. ఎవరు? ముచోవా ఈమె ఓడించారనమాట. దాదాపు 3 సెట్లు అయితే జరిగాయి. 6-2 ఫస్ట్ సెట్ ఈమె కొట్టింది. సెకండ్ సెట్ 5-7 ఓడిపోయింది. మళ్ళీ థర్డ్ సెట్ పుంజుకుందనమాట. 6-3తో టైటిల్ అయితే తీసుకున్నారనమాట. అయితే ఈ చెక్ రిపబ్లిక్ సంబంధించి ఈమె మనకి 3వ వ్యక్తి అనమాట. ఎందుకంటే ఇంతకుముందు మనకి 2022లో ఒకరు, 2024లో ఒకరు చెక్ రిపబ్లిక్ సంబంధించిన వాళ్ళే టైటిల్ కొట్టారు. ఈమె 3వ వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు అనమాట. రీసెంట్గా మొన్న జొన్నగిరిలో అయితే ప్రాజెక్ట్ అయితే స్టార్ట్ అయింది కదా, బంగారం ఉత్పత్తి. సో దాని గురించి ఈ ఆర్టికల్ అండి. 998 ఎకరాలు కొత్త ప్లాంట్కి సేకరణ అయితే అనుమతి ఇచ్చారు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఎక్కడ మనకి ఇది నిర్మితం అవుతుంది? కర్నూలు జిల్లాలో తొగ్గల మండలంలో జొన్నగిరి ప్రాంతం వద్ద. ఎవరెవరు? జియో మైసూర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వారు అనమాట. వాళ్ళదే కదా ఈ యొక్క స్పాన్సర్ అనమాట. వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతుందన్నమాట. అయితే దీనికి ఏపీఐసిసి రీసెంట్గా అనుమతి అయితే ఇచ్చింది. వాళ్ళ యొక్క ఎకరాలు ఎంతంటే 998 ఎకరాలు అయితే ఇచ్చారనమాట. సో దాని గురించి ఆర్టికల్. మనం ఈ బ్యాక్గ్రౌండ్లో ఏం గుర్తుంచుకోవాలంటే జొన్నగిరి ప్రాంతము గుర్తుంచుకోవాలి. అలాగే కర్నూలు జిల్లా తొగ్గల మండలం. ఎవరు? జియో మైసూర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. అది మనకి సరిపోతుంది అనమాట. అలాగే నెక్స్ట్ ఆర్టికల్ చూసుకునేటప్పటికి మనకి ఇప్పుడు ఎల్నినో ఎఫెక్ట్ వల్ల చాలా లేట్ అయితే అవుతున్నాం. వర్షపాతం అనేటటువంటిది లోటు అయితే ఉంది. దాదాపుగా ఈ నెలే మనం తీసుకుంటే 40% అయితే, జూలై నెల అయితే 40% అయితే మనకి లోటు అయితే ఉన్నదండి. ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ అయితే చెప్పింది. అలాగే జూన్ నెల అయితే మనకి 25% అయితే లోటుగా నమోదైంది. ఈ నెల మరి ఎక్కువగా ఉంది. అందువల్ల ఆ కారణం చేతన ఏంటంటే బీరగానపల్లి జలాశయానికి అందిరినీవన్ నీళ్ళు అయితే లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాసెస్ ద్వారా ఈ యొక్క కుప్పం నియోజకవర్గానికి తెస్తున్నామన్నమాట. దానికి ఆ పనులు అయితే ఉన్నాయి కదా, దానికి 67 కోట్లు అయితే ఖర్చు పెడుతున్నామని చెప్తున్నారు.
ఇక్కడ మనం చూసుకుంటే అమెరికా వాళ్ళు ఒక వింత ప్రయోగం అయితే చేస్తున్నారు. ఏంటంటే అది రాత్రి వేళ కూడా మనకి సూర్యకాంతిని అందించేందుకు ఏం చేస్తున్నారంటే వీళ్ళు రిఫ్లెక్ట్ ఆర్బిటాల్ అనేటటువంటి సంస్థకి అమెరికా వాళ్ళు ఒక ప్రాజెక్ట్ అయితే అప్పచెప్పారనమాట. ఇదేం చేస్తుందంటే మనకి శాటిలైట్ అనేటటువంటిది దాదాపుగా భూమికి 600 నుంచి 700 కిలోమీటర్లు లోవర్ ఎర్త్ ఆర్బిటార్లు అయితే ప్రవేశపెడతారనమాట. అక్కడి నుంచి మనకి ఏం చేస్తారంటే దాదాపుగా అక్కడ ఉపగ్రహాన్ని ఆ కక్షలో ప్రవేశపెట్టి ఇది రాత్రి వేళ కూడా సూర్యకాంతి అనేటటువంటిది మనకి లభిస్తుందనమాట. అలా లభించడం వల్ల ఏమవుతుంది, సోలార్ ఎనర్జీ అనేటటువంటిది మనం జనరేట్ చేసుకోవచ్చు. యాక్చువల్గా పగలే మనం సోలార్ అనేటటువంటిది ఉత్పత్తి చేయొచ్చు. ఈ ప్రాసెస్ ద్వారా రాత్రి కూడా అవుతుంది. తద్వారా ఎక్కువ విద్యుత్ అనేటటువంటిది ఉత్పత్తి చేయడానికి అవకాశం ఉంటుంది అని మనకి ఈ యొక్క అమెరికా అయితే ప్రతిపాదన అయితే చేస్తుంది. మరి చూడాలి ఇది ఎంతవరకు మనకి సెట్ అవుతుందో అనేటటువంటిది చూడొచ్చు. అయితే దాదాపుగా ఇది మనకి 2035 నాటికి దాదాపుగా 50,000కు పైగా ఉపగ్రహాలు ప్రవేశపెట్టాలి అని అయితే వీళ్ళైతే డిసైడ్ అయ్యారు. అలా ప్రవేశపెడితే ఏమవుతుంది, స్పేస్ కూడా మనకి పొల్యూషన్ స్టార్ట్ అవుతుంది, ట్రాఫిక్ అనేటటువంటిది ఎక్కువ అవుతుంది, తద్వారా భూమికి కూడా ఎక్కువ ఎఫెక్ట్ అనేటటువంటిది ఉంటుందన్నమాట. ఖరీఫ్ వర్షాభావం దెబ్బ ఇప్పుడే చూసుకున్నాం కదా. దాదాపుగా ప్రస్తుత సీజన్లో చూసుకుంటే వ్యవసాయం అయితే సాగు అయితే తగ్గిందండి. 91 లక్షల హెక్టార్లు అయితేనే సాగు అయితే జరుగుతుంది. అదే కిందిటి జూలై 2వ వారం చూసుకుంటే చాలా అనమాట. 42 లక్షల హెక్టార్లు మనకు చూసుకుంటే నూనె గింజలు 42 లక్షలు, పత్తి అయితే 18, వరి అయితే 9, పప్పు ధాన్యాలు అయితే మనకు 10, ఇవన్నీ ఇన్నేసి తగ్గాయి అనమాట. చెరుకు చూసుకుంటే మనకి పెరిగింది అనమాట. 85,000 నుంచి మనకి 12,000 హెక్టార్లు అయితే పెరిగినట్టు అయితే చెప్తున్నారు. ఏది ఏమైనా మొత్తానికి సాగు అయితే ఖరీఫ్పై బాగా ఎల్‌నినో అనేటటువంటి దెబ్బ ఉండడం వల్ల మనకి ఖరీఫ్ వర్షాలు అనేటటువంటివి బాగా తక్కువ ఉన్నాయి. ఈ ఎల్‌నినో ఎఫెక్ట్ గురించి మనం గత 10 క్లాసులు బట్టి చెప్పుకుంటూనే ఉన్నాము. ఒకసారి ప్రీవియస్ కరెంట్ అఫైర్స్ ప్లేలిస్ట్లో అయితే ఉంది, ఒకసారి చూడండి, మనకి క్లారిటీగా ఉంటుందన్నమాట. ఉడాన్ మనకు తెలుసు, 2016లో ఇది స్టార్ట్ చేసాము. ఈ పథకాన్ని మనము ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ అనేటటువంటి పథకం మీద మనకు తెలుసు. అయితే ఇందులో మనకేంటంటే రెండో ఫేజ్ కింద 29,000 కోట్ల రూపాయలు అయితే కేంద్రం అయితే ప్రతిపాదన చేసింది రీసెంట్గా. ఇందులోని భాగంగా మేము ఏం చేస్తామంటే 100 ఎయిర్ డ్రోములు అనేటటువంటి అభివృద్ధి చేస్తాము అని చెప్తుందన్నమాట. ఎయిర్ డ్రోమ్స్ అంటే ఏంటంటే ఇప్పుడు రీసెంట్గా మనకి భోగాపురం ఎయిర్పోర్ట్ ఉంది కదా, అటువంటివి అనమాట. అలాగే వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ అంటాం, ఇది కూడా మేము ఇప్పుడు పెంచాము అని చెప్తుంది. ఏంటి వైబిలిటీ గ్యాప్ ఫండ్ అంటే, ఇప్పుడు ఒకవేళ ఏమైనా అనిశ్చిత కారణాల వల్ల ఎవరైతే పెట్టుబడులు పెడతారో, ఏరోప్లేన్స్ నడుపుతారో, విమానాలు నడుపుతారో, వాళ్ళకి ఏదైనా లాస్ వస్తే ఆ లాస్ని ప్రభుత్వం అనేటటువంటిది భరిస్తుంది అనమాట. ఆ ఫండ్ అనమాట. దాన్నే మనం వైబిలిటీ గ్యాప్ ఫండ్ అని అంటామన్నమాట. అది మేజర్ ఇంపార్టెంట్ అనమాట. అయితే ఇటువంటివన్నీ బాగానే ఉన్నాయి, కానీ మన భారతదేశంలో దాదాపు 600 పైచిలుకు మార్గాలకి ఈ ఉడాన్ అనేటటువంటి పథకాన్ని ప్రజలకి దగ్గర చేయాలనేటటువంటిది భావిస్తున్నాము. వచ్చే సంవత్సరాల్లో 29,000 కోట్ల పెట్టుబడులు అయితే పెడుతున్నామని చెప్తున్నారు. మంచిదే. అయితే ఇక్కడ మనం మెయిన్ చూడవలసింది ఏంటంటే, ఏదైతే ఈ పెట్టుబడులు పెట్టడానికి సంస్థలు ముందుకు రావాలన్నమాట. వాళ్ళు రావడానికి జంకుతున్నారు. కారణం ఏంటంటే ఇంధనం అనమాట. ఇంధన సమస్య అనేటటువంటిది ఎక్కువగా మనకు ఉంటుందన్నమాట. సో అందువల్ల ఈ యొక్క ఉడాన్ అనేటటువంటి స్కీమ్లో మనకి ఏరోప్లేన్ సంస్థలు అనేటటువంటి వెనకడుగు వేస్తున్నాయి అని మనం చెప్పొచ్చు. నెక్స్ట్ ఆర్టికల్ వెరీ ఇంపార్టెంట్. డ్వాక్రా మహిళలకు 50,000 కోట్లు అయితే ఈసారి 2026-27 సంవత్సరంకి అయితే మేము ఇస్తున్నాము రుణ వార్షిక ప్రణాళిక అయితే ప్రకటించారండి. అయితే ఇంతవరకు ఇందులో చూసుకుంటే జీవనోపాధికి అయితే మనకి 43,000 కోట్లు, వ్యక్తిగతంగా రుణం కావాలంటే 7,300 కోట్లు అయితే కేటాయించాం. ఇక్కడ మనం చూసుకుంటే ఇంతవరకు మనకి ఏంటంటే ప్రతి మనిషికి
ఇప్పుడు దాదాపుగా మన రాష్ట్రమే తీసుకోండి, 8 లక్షలు డ్వాక్రా సంఘాలైతే ఉన్నాయి. అందులో 84 లక్షల మహిళలైతే ఉన్నారు. అయితే వీళ్ళకి రుణం కింద డబ్బైతే మంజూరు చేస్తున్నారు. ఇంతకుముందు 1,00,000 ఇచ్చేవారనమాట. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే 5 లక్షల దాకా ఇచ్చుకోవచ్చు. ఎట్ ఏ టైం ఎంత సొమ్ము అనేటటువంటిది ఇప్పుడు ఇవ్వలేదు. ఇదే మొదటిసారని వీళ్ళు చెప్తున్నారు. అయితే మొదటి లక్ష ఎలా అంటే మనకి దాదాపుగా బ్యాంక్ లింకేజ్ ద్వారా మనకి 2 లక్షలు అయితే ఇచ్చేస్తారు. మరో 2 లక్షలు ఏం చేస్తారంటే స్త్రీనిధి కింద ఇస్తారు. మరొక లక్ష ఏం చేస్తారంటే సిఐఎఫ్ కింద ఇస్తారనమాట. ఇలా మనకి 3 విభాగాలుగా విభజించి డబ్బు అయితే వీళ్ళు మనకి ఇస్తున్నారని ఇక్కడ మనకు చెప్తున్నారనమాట. ఏదేమైనా మనకి ఇది ఇంపార్టెంటే. సిఐఎఫ్ కింద మనకి ఒక 500 కోట్లు. సిఐఎఫ్ అంటే ఏమి కాదు, కమ్యూనిటీ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అనమాట. ఇదేంటంటే వాళ్ళ యొక్క జనరేట్ చేసుకునేటటువంటిది. అలాగే మనకి 2 స్కీములు మనకు తెలుసు. శ్రీనిధి సర్ప్ కింద చేస్తున్నాము, అలాగే ఉన్నతి కూడా సిఐఎఫ్ కింద, అలాగే బ్యాంకులు అందించేటటువంటి పథకము. అయితే దాదాపు 5 లక్షల దాకా మనం రుణం తీసుకోవచ్చు అనమాట. ఒక్కొక్క సంఘము 8 లక్షల సంఘాలు ఉన్నాయి కదా, 8 లక్షల సంఘాలు ఒక్కొక్క అభ్యర్థికి కూడా దాదాపుగా 5 లక్షల దాకా అవకాశం అయితే ఉంటుంది. వాళ్ళ ఇష్టమే. 1,00,000 కావాలంటే 1,00,000 తీసుకోవచ్చు, ఎంత కావాలంటే తీసుకోవచ్చు. ఇంకా 5 లక్షల దాకా కావాలంటే వీటి ద్వారా అరేంజ్ చేస్తారనమాట. ఇందులో ఎస్సీ ఎస్టీ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఏంటంటే వడ్డీ అనేటటువంటిది లేకుండా ఈ యొక్క సొమ్ము అనేటటువంటిది 5 లక్షలు అనేటటువంటిది ఇస్తారు. అది స్కీమ్. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసరికి మనకి మేక్ ఇన్ ఇండియాలో భాగంగా మనకి ఇక్కడ చూసుకోండి, పరవాడ దగ్గర మనకి దేశ వైద్య సాంకేతిక రంగంలో మరో ముందడుగైతే చెప్పొచ్చండి. ఏపీలో మనకి ఏంటంటే శస్త్రచికిత్సలకు బాగా ఎక్కువ సొమ్ము అవుతుందన్నమాట. అటు ఏది గుండె శస్త్రచికిత్సలకి, అలాగే ఇది డబ్బున్న వాళ్ళకి, ఎక్కువ ధనవంతులకే ఈ వైద్యం అందుతుంది, పేదవాళ్ళకైతే అందట్లేదు. అందువల్ల మనకేంటంటే ఏపీలో కూడా ఈ కార్డియక్ క్యాత్ ల్యాబ్ల పరికరాల తయారీ కేంద్రం అయితే ఇక్కడ ఏర్పాటు చేస్తున్నామన్నమాట, పరవాడ దగ్గర. అయితే దీనికైతే రీసెంట్గా మనకి ఆమోదం అయితే వచ్చిందనమాట. ఈ యొక్క పరికరాలు తయారు చేయడానికి, ఈ యొక్క హార్ట్ డిసీజెస్ ఉంటాయి కదా, కార్డియక్ అరెస్ట్. సో ఇటువంటి అధునాతన గుండె శస్త్రచికిత్సలు చేయడానికి పరికరాలు ఇక్కడ తయారు చేస్తారు. దానికి మనకి CDNCO నుంచి అనుమతి అయితే మనకి వచ్చిందనమాట. ఓకేనండి, అది మనకి ఇంపార్టెంట్ అనమాట. ఆ కింద ఇది మనం చూసుకోవచ్చు. మనకు ఎలా అడుగుతారంటే ఏ ప్రాంతము అనేటటువంటిది ఇంపార్టెంట్. ఏ ప్రాంతం అంటే విశాఖ దగ్గర మనకి పరవాడ దగ్గర ఇస్తున్నారనమాట. ఇదే మనకి ఏర్పాటు చేస్తున్నామని గుర్తుపెట్టుకోవాలి. దేనికి సంబంధించింది? వైద్యానికి సంబంధించింది. ఏ పరికరాలు ఇంపార్టెంట్? కార్డియక్ క్యాత్ ల్యాబ్స్ పరికరాలు. ఓకేనండి, లైసెన్స్ అయితే మనకి వచ్చింది. మనకు తెలుసు, గత 4 రోజులు బట్టి చూస్తున్నాం, APMDC ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు అయితే దాదాపుగా మన ఆంధ్ర రాష్ట్రంలో 62,000 చదరపు కిలోమీటర్లు అయితే ఖనిజ నిక్షేపాలు ఉన్నాయి. కానీ వాటిని మ్యాపింగ్ అయితే ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తున్నారు. ఇవన్నిటిని కూడా ఒకే గొడుగు కింద ఈ యొక్క APMDC కింద తీసుకొని 3 విభాగాలుగా అయితే విభజించింది అనమాట వీటిని. ఓకేనండి, ఏంటంటే ఫస్ట్ది ఏంటంటే రేర్ ఎర్త్ మెటల్స్. ఏంటేంటి? లిథియము, నిబీలియము, కాపరు, మనకి లెడ్, PB అంటాం, ప్లంబం అన్న అదే, జింకు, ఇవన్నీ. అలాగే ఇంకొకవి ఏంటి, ఇటువంటివి 48 ప్రాంతాలు ఉన్నాయని గుర్తించింది అనమాట, రేర్ ఎర్త్ మెటల్స్. రీసెంట్గా లోకేష్ వెళ్ళారు కదా సౌత్ కొరియా, అక్కడి నుంచి పెట్టుబడులు తేడానికి చూస్తున్నారు, ఈ రేర్ ఎర్త్ మెటల్స్లో ఇక్కడ పెట్టండి అనేసి. అలాగే మనకి రెండో కేటగిరీ ఏంటంటే సున్నపురాయి, ముగ్గురాయి, ఇనుప ఖనిజం, బాక్సైట్, అలా మాంగనీసు, క్లే, క్వార్జ్, ఇవన్నీ ఏంటి మనకు మొన్న చెప్పుకున్నాం, మనకి బైరటీస్ లేదా ముగ్గురాయి భారతదేశంలో 92% మన ఆంధ్రప్రదేశ్లోనే లభిస్తుంది, ఇంపార్టెంట్. అలాగే బ్లాక్ బాక్సైట్ ప్రకాశం జిల్లా, ప్రపంచంలో మరెక్కడా లభించదు అటువంటిది ఖనిజం, అది కూడా ఆంధ్రప్రదేశ్లోనే ఉంది. ఇవన్నీ కూడా మనం ఏపీ జాగ్రఫీలో చెప్పుకున్నామండి. ఓకేనా, ఒకసారి ఆ క్లాస్ అయితే చూడండి. ఏపీ జాగ్రఫీలో సహజ స్వరూపం, ఆంధ్రప్రదేశ్ యొక్క సహజ స్వరూపం అనేటటువంటిది ఉంటుంది. ప్లేలిస్ట్లో ఒకసారి వాచ్ చేయండి, మీకు క్లారిటీ అయితే ఉంటుంది. ఈ అన్ని ఖనిజాల గురించి ఏవేవి ఎక్కడ ఉన్నాయో అన్నీ చెప్పాను. ఓకేనా. అలాగే మూడో కేటగిరీ ఏంటి? బంగారము, వెండి, ఇటువంటివి అనమాట. ఇవి ఒక 30 ప్రాంతాలు అయితే
గుర్తించారు. టోటల్గా మనకి ఎన్ని అయ్యాయి ప్రాంతాలు? 125 ప్రాంతాలు అనమాట. ఫస్ట్ది ఏంటి? రేర్ ఎర్త్ మెటల్స్ ఒక కేటగిరీ. సెకండ్ది ఏంటి? సున్నపురాయి, ముగ్గురాయి, బాక్సైటు ఇటువంటిది ఒక కేటగిరీ. మూడో కేటగిరీ ఏంటంటే బంగారు నిల్వలు ఇటువంటి ఒక కేటగిరీ. మొత్తానికి ఇలా జియో ట్యాగింగ్ కూడా ఇచ్చి ఇక్కడి నుంచి ప్రాజెక్టులకి టెండర్స్ని పిలుస్తారనమాట. లీజుకి ఇచ్చేసి ఏపీ ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఈ టెండర్ని పిలిపించి డబ్బు మనకైతే వస్తుంది. సోషియో ఎకనామిక్ సర్వే కూడా చెప్పుకున్నాం. 24-25 సంవత్సరానికి సోషియో ఎకనామిక్లో మనకి ఇతర ఖనిజాల ద్వారా దాదాపు మనకు 2000 కోట్లు అయితే వచ్చింది అని మనం చెప్పుకున్నాం. ఒకసారి సోషియో ఎకనామిక్ సర్వే కూడా చూడండి, చాలా బాగుంటుంది. ఇవన్నీ కూడా ఈజీగా మనకి అర్థమైపోతాయి అన్నమాట. లోక్ అదాలత్ భారీ స్పందన. అయితే రీసెంట్గా మనకి నిన్న ఒక్కరోజే మనకి ఏమైందంటే 2,65,000 కేసులు అయితే సాల్వ్ అయిపోయాయని చెప్తున్నారు. ఏంటి లోక్ అదాలత్? ఈ లోక్ అదాలత్ అంటే ఏంటంటే కేసులు అనేటటువంటివి కోర్టుల్లో కాకుండా రాజీ పడి మధ్యవర్తిత్వం ద్వారా ఇద్దరూ ఒప్పుకుంటేనే, ఇరు వర్గాలు ఒప్పుకుంటేనే ఇటువంటి మనకి ఈ కేసులను మనం సాల్వ్ అనేటటువంటి జరుగుతుంది. వాటిని మనం లోక్ అదాలత్ అనేటటువంటి కోర్టులు అంటాం. దీనికి రీసెంట్గా మనకి ఏం చేశారంటే 5 బెంచ్లు అయితే ఏర్పాటు చేశారనమాట. అందులో ఒక బెంచ్ ఇది. ఆ ఒక బెంచి ఇరుపక్షాలని పిలిపించి మనకు మాట్లాడుతున్నారు ఈ బెంచ్ సభ్యులు. మొత్తానికి 217 కోట్ల పైగా పరిహార చెల్లింపునకు అవార్డులు కూడా ఇచ్చారనేటటువంటి చెప్తున్నారు. లోక్ అదాలత్ అనేటటువంటి గుర్తించుకోండి, మనకి ఇక్కడ సరిపోతుంది. ఇవి దేనికంటే మధ్యవర్తిత్వం ద్వారా కేసులు అయితే సాల్వ్ చేస్తారనమాట. అన్నిటికీ మధ్యవర్తిత్వం వర్తించదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి క్రిమినల్ కేసులు ఉన్నాయి, హత్య చేసావు, దానికి మధ్యవర్తిత్వం వహించదనమాట, వర్తించదు. లోక్ అదాలత్ కింద నువ్వు రాజీ పడడం అవ్వదనమాట. అటువంటివి మనకి కోర్టులోనే తేల్చుకోవాలి, హైకోర్ట్స్ అయితేనేమో వాటిల్లో. ఇదేంటంటే ఏవైనా విద్యుత్ బిల్లులు అవ్వచ్చు, చిన్న చిన్నవి గొడవలు అనమాట. అటువంటివి ఈ లోక్ అదాలత్లో మనకి సాల్వ్ అనేటటువంటిది జరుగుతుంది. నిన్న ప్రపంచ జనాభా దినోత్సవం కారణంగా మనకి ఏంటంటే పెద్ద కుటుంబమే శ్రీరామ రక్ష, పిల్లల్ని ఎక్కువగా కనండి, డెమోగ్రాఫిక్ డివిడెంట్ని పెంచండి, 15 నుంచి 65 సంవత్సరాల మధ్య వయసు వ్యక్తుల్ని పనిచేసేటటువంటి శ్రామిక శక్తిని మనం డెమోగ్రాఫిక్ డివిడెంట్ అంటాము. ఇది మనకి ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక వ్యవస్థకి తోడ్పడుతుంది. కాబట్టి నలుగురు పిల్లలు ఉంటే 15 నాళ్ళు 60,000 అయితే ఇస్తామని చెప్తున్నారు అన్నమాట. అయితే అది లాస్ట్ ఆర్టికల్. ఓకేనండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి కంటెంట్ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకేనా? సిరీస్ అయితే స్టార్ట్ అవుతుంది మనకి జూలై 15th నుంచి. ఫ్రీ ఆఫ్ కంటెంట్ మెయిన్స్ కోర్స్ అయితే మనం 2 monthsలో కంప్లీట్ చేయబోతున్నాం విత్ ఫ్రీ ఆఫ్ కంటెంట్. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మొదటిసారి ఎవరైతే చూస్తున్నారో. ఓకేనా? థ్యాంక్ యూ.